హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియబోతోంది. ప్రచారం చివరి దశలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ అడ్వాంటేజ్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలో దిగటం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయినప్పుడు కేటీఆర్తో కలిసి హరీష్ రావు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత హరీష్ రావు గారి ఫాదర్ చనిపోవటం కారణంగా ఎన్నికల ప్రచారానికి ఆయన దూరం అయ్యారు. మళ్ళా ప్రచారం చివరి సమయంలో కేటీఆర్కి హరీష్ రావు కూడా తోడయ్యారు. ఇప్పటిదాకా ఎన్నికల ప్రచారం మొత్తం కూడా ఎన్నికల ప్రచారం కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, బాధ్యతల కేటాయింపు, సమీక్షలు, ఫండింగు అన్నీ తానే చూసుకున్నారు కేటీఆర్. కేటీఆర్కి సరైనటువంటి హ్యాండిల్ లేకపోవడం కొంత ఇబ్బందికరమే. ఇన్నాళ్ళు కేటీఆర్ఏ రోడ్ షోలు చేశారు, కేటీఆర్ఏ సమీక్షలు చేశారు, కేటీఆర్ఏ బాధ్యతలు కేటాయించారు. ఫండింగ్కి సంబంధించిన వ్యవహారాలు, ప్రచారానికి సంబంధించిన వ్యవహారాలు, సోషల్ మీడియాలో నడపాల్సిన అంశాలు అన్నీ కూడా కేటీఆర్ చూసుకున్నారు. హరీష్ రావు కొంత ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల ఇప్పుడు హరీష్ రావు కూడా తోడయ్యారు. హరీష్ రావుకున్న సామర్థ్యం ఏంటంటే నెగిటివ్లో కూడా పాజిటివ్ క్రియేట్ చేయగలడు. ఓడిపోయే చోట కూడా పార్టీని గెలిపించగలడు. పార్టీకి కష్టకాలంలో పార్టీని గెలిపించిన సామర్థ్యం హరీష్ రావుకు ఉంది. అందుకే హరీష్ రావుని ట్రబుల్ షూటర్ అంటారు. కేసీఆర్కి ఇబ్బంది అయినటువంటి ప్రతి సమయంలో కేసీఆర్కి విజయ అవకాశాలు దక్కేలా ప్లాన్ చేసింది హరీష్ రావే. నిజానికి బీఆర్ఎస్ పార్టీని ఉప ఎన్నికల పార్టీ అంటారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ కదా. తెలంగాణ ఉద్యమం కోసం పెట్టబడ్డ పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమం ఎప్పుడన్నా స్లోడౌన్ అయిందనుకోండి, టీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసేవాళ్ళు. అప్పుడు అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేసేది టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం. ఆ టైంలో హరీష్ రావు రంగంలో దిగి ఎక్కడెక్కడైతే ఓడిపోవడానికి అవకాశం ఉందో అక్కడ పనిచేసి పార్టీని గెలిపడానికి ప్రయత్నం చేసేవాడు. ఎక్కడైనా పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉంది అంటే కేసీఆర్ హరీష్ రావుని రంగంలో దింపేవాడు. ఈవెన్ కేసీఆర్ నియోజకవర్గంలో నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్న టైంలో కూడా హరీష్ రావే పనిచేసి కేసీఆర్కి ఓటమి లేకుండా చూడగలిగాడు. తన నియోజకవర్గంలో తాను గెలుస్తూ ఎప్పటికప్పుడు మెజారిటీ పెంచుకుంటూ సిద్దిపేటలో, అలాగే పార్టీ కూడా ఎక్కడా ఓటమి రాకుండా, పార్టీ డీలా పడకుండా, పార్టీ నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్లకుండా పార్టీని కాపాడుతూ ఎప్పటికప్పుడు వచ్చారు హరీష్ రావు. కాకపోతే కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమరీత్యా కేటీఆర్ని బాగా ఎలివేట్ చేశారు. కానీ హరీష్ రావు సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. అసలు మాత్రం కేటీఆర్ సామర్థ్యం లేని నాయకుడు అంటే కాదు, కేటీఆర్ కూడా సామర్థ్యం ఉన్న నాయకుడే. అంటే ఇక్కడ హరీష్ రావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హరీష్ రావు మాస్ లీడరు, పార్టీకి కష్టకాలంలో రకరకాల సమయాల్లో ఉపయోగపడ్డ వ్యక్తి. ఇప్పుడు అతను రంగంలో దిగాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నిజానికి టగ్ ఆఫ్ వార్గా ఉంది. బీఆర్ఎస్ పార్టీకే ఒక 10% ఎడ్జ్ ఉందని నేను డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అయినప్పటికీ కూడా ఆ 10%ని ఈ 2-3 రోజుల మ్యానిపులేషన్లో దాటడం అధికార పార్టీకి పెద్ద విషయం కాదు. అధికార పార్టీకి అంటూ కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. ఎన్నికలంటే మీకు తెలియంది కాదు, డబ్బు మద్యంతో నడుస్తాయి చివరి రోజుల్లో. దానివల్ల ఒక 10-15% ఓట్ బ్యాంక్ సహజంగానే అటు ఓట్ బ్యాంక్ని ఇటు లాగేస్తారు. లాగేయటానికి అధికార పార్టీ వైపు స్కోప్ ఎక్కువ ఉంటుంది. రెండోది, ఇదేమి అధికార మార్పిడి జరిగే ఎలక్షన్ కాదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినంత మాత్రాన కేటీఆర్ ముఖ్యమంత్రి గాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదు, లేదా కేసీఆర్ ముఖ్యమంత్రి గాడు. కాబట్టి అధికార పార్టీ వాళ్ళకి ఈసారికి మమ్మల్ని గెలిపించండి, మీకు ఈ పథకం కావాలంటే మమ్మల్ని గెలిపించండి, ఇలా ప్రజల్ని రకరకాల ఈక్వేషన్స్తో మ్యానిపులేట్ చేసి ఓటేపించుకోవడానికి అధికార పార్టీకి చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ని తమ వైపు లాగేసుకోవటం పెద్ద విషయం కాదు అధికార పార్టీకి. కానీ అలా కాకుండా పార్టీకి ఇబ్బంది లేకుండా పార్టీని గెలిపించుకోవటం అనేది ఒక కేటీఆర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు హరీష్ రావు తోడు కావటం ఖచ్చితంగా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. హరీష్ రావుకి ఎలా పార్టీ నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవాలో తెలుసు. ఒకవేళ అధికార పార్టీ వేస్తున్న ఎత్తులకి పై ఎత్తులు ఎలా వేయాలో తెలుసు. జూబ్లీహిల్స్లో పార్టీని గెలిపించుకోవడం ఎంత అవసరమో అంతకన్నా బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు రంగంలో దిగాడు కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక బిగ్గెస్ట్ అసెట్గానే చూడాలి. మరి హరీష్ రావు పనిచేసినప్పుడు ఎలక్షన్స్ ఓడిపోలేదంటే ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. హుజురాబాద్ ఉంది, దుబ్బాక్ ఉంది. హరీష్ రావే ఇన్ఛార్జిగా పనిచేసిన, హరీష్ రావే అన్నీ తానే పనిచేసినా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరీ నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఏం చేయలేం. కానీ కొంతవరకు సామర్థ్యం ఉన్న నాయకుడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఏమీ బీఆర్ఎస్ పార్టీ పూర్తి నెగిటివ్ లేదు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన యాంటీ ఉంది. ఏదో నవీన్ యాదవ్ క్యాండిడేట్ కావటం వల్ల
బీసీ అభ్యర్థి అనే స్లోగన్ రావటం వల్ల, తర్వాత ఎంఐఎం మద్దతు ఉండటం వల్ల, అజారుద్దీన్కి మంత్రి పదవి కూడా ఇవ్వటం వల్ల, మైనార్టీ పోలరైజేషన్ జరిగి ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాం, అధికారం ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఉంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన యాంటీ ఉంది. కేవలం క్యాండిడేట్ మీద రాక్కొస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులోనూ ఆంధ్ర సెక్టర్స్ కొంత బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఇలా రకరకాల క్లారిఫికేషన్స్లో నుంచి కొంత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి పోటీ ఇవ్వగలుగుతుందా, లేకపోతే బీఆర్ఎస్కి సునాయాసంగా గెలిచే సీట్ 2014, 2018, 2023 3 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన సీట్ ఇది. అంత ఈజీ ఏం కదా కాంగ్రెస్కి. బీఆర్ఎస్కే చాలా అడ్వాంటేజ్లు ఉండాలి. కాకపోతే ఏంటంటే అధికారం ఉంటూ ఇంకా రకరకాల ఇందా నేను చెప్పినట్టు కారణాలతోటి కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంది. దాదాపు బీఆర్ఎస్కి టగ్గా ఫోర్ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో పోటీ ఇచ్చిన మాట వాస్తవం. అసలు ఇంకో టైంలో ఇప్పటికి కూడా ఈ 3 రోజుల కాలంలో మ్యానిపులేషన్ సరిగా చేసుకోగలిగితే, ఓటర్ మ్యానిపులేషన్, పోల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోయిద్దని చెప్పడానికి కూడా లేదు, అటెండ్ గెలిచిద్దని చెప్పడానికి కూడా లేదు. గెలవడానికి స్కోప్ లేదు, ప్రయత్నం చేసుకోవడం తప్ప గెలవడానికి. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు హరీష్ రావు ఉండటం వల్ల బీఆర్ఎస్ ఓట్లని కాంగ్రెస్ పార్టీ లాక్కుండా, మ్యానిపులేషన్ ద్వారా లాక్కుండా, పోల్ మేనేజ్మెంట్ ద్వారా లాక్కుండా పార్టీ ఓట్లని ఎట్ట కాపాడుకోవాలి, పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఎలా చేసుకోవాలి, ఓటింగ్ని ఎలా వేయించుకోవాలి, ఎలా పార్టీని గెలిపించుకోవాలి, కేటీఆర్తో పాటు హరీష్ రావు తోడు కావటం ఇదో బిగ్గెస్ట్ అసెట్ అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.